Attendance on the minute of 6:50. With your permission, shall we start period, sir? Thank you, sir. Minute of 6:50. With your permission, shall we start period, sir? Thank you, sir. We invite first house.
our 80th Independence Day celebrations. Today we have gathered here with immense pride and joy to celebrate the Independence Day of our great nation, India. On this special occasion, let us remember with gratitude the great freedom fighters who sacrificed their lives and dedicated themselves to the cause of our nation, that is our motherland. On this day, 29 years ago, India broke free from the chains of the colonial rule and embarked on a journey of self-determination and progress. Our freedom was not achieved easily. It was courage, unity, determination, and sacrifice. Leaders like Gandhiji, Subhash Chandra Bose, Patel, Bhagat Singh, Lakshmibai, and many others inspired millions of Indians to stand together for freedom. As we rise to about taking responsibility for our future. As young citizens, you have our studies, respect our parents and teachers and the elders for our destiny, to choose our dreams and to make a difference in the world. Let us use this freedom to create a brighter tomorrow where every individual can thrive and share. Our freedom is priceless and it is our duty to safeguard for the generations to come. Once again, I wish you all on occasion of 80th Independence Day celebration. ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు సాత్విక. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకునే పవిత్రమైన పండుగ భారత స్వతంత్ర దినోత్సవం. ఈ మహత్తరమైన సందర్భంలో నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జననీ జన్మనిచ్చ స్వర్గాదపి గరియతి అనే సంస్థ సూక్తి ప్రకారం తల్లి మరియు మాతృభూమి స్వర్గం కంటే గొప్పది. మన భారతదేశం కూడా అలాంటి పవిత్రమైన మాతృభూమి. ఈ నేలపైన పుట్టడం మన అదృష్టం. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకంటే 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలన 47 మొదటి భారత ఉద్యమంలో గాంధీజీ సత్యం, అహింస, త్యాగం అనే ఆయుధాలుగా తీసుకొని ముందుకు నడిపించారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాదీ, బిపిన్ చంద్రపాల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు మన దేశానికి విశేష సేవలు అందించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఎంతో అభివృద్ధి పొందింది. విద్య, వైద్యం, శాస్త్రం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక రంగాలలో అన్ని దేశాలతో సరసగా నిలిచింది. మన భారతదేశ శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనికులు మన దేశానికి ఎంతో సేవలు చేశారు. మన దేశ రక్షణ కోసం ఎండనక వారనక మన భారత వారి త్యాగాలే కారణం. కనుక ప్రతి భారతీయులు సైనికులను గౌరవించాలి. స్వతంత్రం వస్తుందో మాత్రమే మన బాధ్యతలు పూర్తి కావు. పర్యావరణాన్ని రక్షిద్దాం, స్త్రీలను కాపాడదాం, సమాజంలో శాంతి మరియు సోదరభావాన్ని పెంపొందించడం ప్రతి పౌరుని బాధ్యత. మన విద్యార్థులం. రేపటి భారతదేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనం కష్టపడి చదువుకోవాలి, మంచి విలువలను అలమర్చుకోవాలి. మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను అవసరమైనంత వరకే ఉపయోగించుకోవాలి. సమయాన్ని వృధా చేయరాదు. మన లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలా అన్నారు: కలలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి. మనం చదువుల్లో, క్రమశిక్షణలో, సేవాభావంలో ముందుండి మన దేశాభివృద్ధికి తోడ్పడాలి. చివరిగా మన దేశానికి స్వతంత్రం అందించిన సమర యోధులందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు. मेरा नाम बुशरा है. मैं 10वीं कक्षा की छात्रा हूँ. मैं आप सभी को स्वतंत्रता दिवस की बधाई देती हूँ. स्वतंत्रता दिवस हमारे लिए महत्व और महत्वपूर्ण दिन है. हम 79 स्वतंत्रता दिवस मना रहे हैं. यह दिन हमें उत्साह से होता है क्योंकि हम इस दिन 40 को मिला था. यह वही दिन था जिस दिन हमें ब्रिटिश राज्य से मुक्त मिला था. स्वतंत्रता दिवस हमारे लिए बेहद महत्वपूर्ण दिन है.
क्योंकि हमें यह दिन मौका देता है उन सेनानियों को याद करने का जिसने हमें शांतिदायक और खूबसूरत जीवन देने के लिए अपने जीवन का अर्पित दे दिया। अंग्रेजियों से आज़ादी पाना हमारे पूर्वजों के लिए बेहद असंभव था, लेकिन वे लगातार प्रयास करके उसे हासिल कर दिया। हमें उनके लिए दिए गए कार्यों को कभी नहीं भूल सकते, हमें सदा उनको याद रखेंगे। जब हमें आज़ादी नहीं मिली थी तब कई क्रांतिकारियों ने उनका जीवन का अर्पित दे दिया। उन महान सेनानियों के कुछ नाम: नेताजी सुभाष चंद्र बोस, जवाहरलाल नेहरू, महात्मा गांधी, लाला लाजपत राय आदि। उनकी कठिन संघर्षों से ही हमें आज़ादी मिली। स्वतंत्रता के बाद हमें सभी प्रकार के मूल्य मिली और हमारी मातृभूमि भी। स्वतंत्रता के बाद हमें आज हम सब स्वतंत्रता दिवस पर शपथ लेते हैं कि हम भारत के भ्रष्टाचार दूर कर और सब प्रेम से रहेंगे। यह हमारी जिम्मेदारी है कि देश से आगे बढ़ाएं और सर्वश्रेष्ठ रहें। धन्यवाद। जय हिंद। She said that how to protect our nation and also the worth you have. So you have to safeguard the unity, that is dignity and decency of our nation and also the independence. Next speaker is right from 10th standard. I ask Ushma to Classroom. Today, I feel honored to stand before you on the occasion of 18th Independence Day of our beloved nation, India. First of all, I wish you a happy Independence Day. Today, we have gathered here to celebrate the 18th Independence Day of our beloved country, India. This day reminds of the sacrifices, courage, and determination of our freedom fighters who gave us the precious gift of freedom. This is a proud and emotional moment for all of us. On 15th August 1947, India got its freedom from the British rule. But this freedom didn't come easily. It came after the years of struggle, pain, and sacrifices. Many brave souls gave up their lives for the dream of free India. Some were old, some were young, and some were children. But all of them had a common love for India. Can we ever forget the non-violent protest of Mahatma Gandhi? The courage of Bhagat, not with anger, but with the hope. The hope that one day India would rise as a strong and independent nation. And today, that dream is our reality. Today, India is not just free, it is thriving, from scaling great heights in science and space stage. But true progress is not made by the machines alone. It is made by the citizens who care. Independence Day is not just about celebrating freedom. It is also our remembering our responsibilities. We are the future of India. It is our duty to study hard, be kind, respect our culture, protect nature, and help those who are in need. Every small act of honesty, unity, and hard work we contribute builds a stronger and brighter nation. Let us promise today that we will never take our freedom for granted. Let us use our freedom to be good human beings, strong leaders, proud citizens. Let us salute the soldiers who protect us, the farmers who feed us, the teachers who guide us, and every Indian who works hard for our country. As we took the future, let us carry the torch of our freedom fighters with honor, courage, pride, innovation, and unity. The future of country rests in our hands, and together there is no limit to what we can achieve. So, on this special day, let us say together with full heart and passion, Bharat Mata ki Jai. Jai Bolo Bharat Mata ki. Jai Hind. okay.